మొదటి పునరుద్ధానములో లేచేవారు ఎవరు అనంటే ధన్యులైన వారు. దేనిని బట్టి ధన్యులయ్యారు? వాళ్ళు వారికి కలిగిన శ్రమలను ఓర్చుకున్నారు. వాళ్ళు ఒకసారి అమెరికా ప్రెసిడెంటుగా అబ్రహాం లింకన్ గారు ఎన్నికైన తరువాత ఫండ్స్ రేజ్ చేయాలి అని వ్యాపారస్తులందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టాడట. మన దేశానికి చాలా ధనం అవసరం, మీరందరితో నేను మాట్లాడతాను కనుక మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగులో కొంతమంది అబ్రహాం లింకన్ గారిని ఏమైనా సరే అవమానపరచాలి అనుకుని కూర్చున్నారు. ఈయన లేచి, ఈ దినమున నేను అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాను, అయితే ఆర్థిక సంక్షోభం ఉంది, దాని గురించి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే ఒక ఆయన బూటు తీసి ఇలా పట్టుకుని నిలబడ్డాడట. ఏయ్ అబ్రహాం లింకన్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? మీ నాన్న బూట్లు కుట్టాడు మా ఇళ్లల్లో, ఇక్కడున్న చాలామందికి మీ నాన్న బూట్లు కుట్టినోడే, మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టేవాడు మీ నాన్న. ఇవాళ నువ్వేదో ప్రెసిడెంట్ అయ్యావని మమ్మల్నే ఆజ్ఞాపించే స్థితి కలిగిందనుకుంటున్నావేమో, జాగ్రత్త అని అన్నాడట. ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు. ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని పిలిచి వీడిని తీసుకెళ్ళి లోపలై అంటే వేయగలిగినటువంటి సమర్థత ఉంది అధికారి ఇప్పుడు. కానీ అబ్రహాం లింకన్ గారు అలా తమాయించుకుని ఆ లేచి నిలబడిన వ్యక్తితో మాట్లాడిన మాటని తెలుసా? అయ్యా మీకు చాలా వందనాలు, ఎందుకంటే నేను మొట్టమొదటిగా ప్రెసిడెంటునై నేను మాట్లాడుతున్న మీటింగులో మా నాన్నగారిని మీరు జ్ఞాపకం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి పేరు మీద మీటింగులు ప్రారంభిస్తాను నేను. అంతేకాదు మా నాన్నగారు బూట్లు కుట్టారు మీ ఇంట్లో అందరికీ, మీకు కూడా అంటున్నారు. నిజమే, మా నాన్న బూట్లు కుట్టేవాడు, నాకు కూడా నేర్పాడు బూట్లు కుట్టడం. ఒకవేళ మీకు మా నాన్నగారు కుట్టిన బూటుల్లో ఏదైనా కొంచెం తేడా వస్తే నాకు చెప్పండి అయ్యా, నేను మీ ఇంటికి వచ్చి బూటు కుడతాను, నాకు ఆ పనొచ్చు అన్నాడట. ఎప్పుడైతే అంత ఓర్పు కలిగి అంత తగ్గింపుగా తను మాట్లాడాడో, అవమానపరచాలి అనుకున్నటువంటి వారు వాళ్ళే సిగ్గుపడ్డారట చివరాఖరికి. మన జీవితంలో చాలాసార్లు మనల్ని ఎందుకో అవమానపరచాలన్న దురుద్దేశం కొంతమంది కలుగుద్ది. వాళ్ళకి ఏం కలుగు వస్తుందో మనకు తెలీదు. అంటే మన మీద ఉన్న ఈర్ష్యో, లేకపోతే దాన్ని కుళ్ళు బుద్ధి అంటారో, లేకపోతే కోపం అంటారో, దానికి కారణం తెలియదు. కానీ నీవు ఏ హాని చేయకపోయినా, లేక నీ వల్ల ఏదో వాళ్ళకి జరిగింది అవమానం అనుకునో, లేకపోతే నీ వల్ల నష్టం కలిగింది అనుకునో, నీకు తెలియకుండా ఏదో జరిగిందని వాళ్ళు అనుకుని నిన్ను అవమానపరచాలని, నిందించాలని, సిగ్గుపరచాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఒక దైవజనుడిగా నేను ఒక మాట చెబుతా. ఓర్పు కలిగి నువ్వు ఉండగలిగితే, నువ్వు సహనము కలిగి ఉండగలిగితే, దానిని నువ్వు పులారా ఓర్చుకోగలిగితే, ఏ మనుషులు సిగ్గుపరచాలని నీ ఎదుట నిలబడ్డారో వాళ్ళనే దేవుడు సిగ్గుపరిచి వాళ్ళ పైన నిన్ను అధికారిగా నియమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన పిల్లల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. ఈ రోజున మొదటి పునరుద్ధానములో లేచేవారు ఎవరు అంటే ధన్యులైన వారు. అనగా శ్రమలను బట్టి, శ్రమలలో వాళ్ళు శోధించబడ్డాన్ని బట్టి, శ్రమలలో నలగగొట్టడాన్ని బట్టి వాళ్ళు ధన్యులయ్యారు. ఈ రోజున ఎలా ధన్యులమవుతాం మనమంటే, శ్రమలలో మన భక్తిని కాపాడుకుంటే, శ్రమలలో మన పరిశుద్ధతని కాపాడుకుంటే, శ్రమలలో మన ఆత్మీయతను కాపాడుకుంటే, ఖచ్చితముగా ప్రియులారా దేవుని సన్నిధానములో దేవుడు మనల్ని ధన్యుల్ని చేస్తాడు. శ్రమ కలిగినప్పుడు చాలామంది త్రొట్టిల్లిపోవడానికి కారణాలు జరుగుతాయి. అయితే ఆ శ్రమలలోనే త్రొట్టిల్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే, పడిపోకుండా నిలబెట్టుకోగలిగితే నీ జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది.